వెజైనల్ హెల్త్ గురించి అండ్ వాటి యొక్క ఏదైతే మీరు ఒక ప్రోడక్ట్ ఒక సొల్యూషన్ తీసుకొచ్చారన్న సొల్యూషన్ గురించి చెప్తారు. మామూలుగా మీరు అన్నట్టు వెజైన్ అనేది స్వతహాగా క్లీన్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్నటువంటి ఒక అవయవం. మన వాళ్ళకి తెలియక ఏం చేస్తారు, వాటర్ తో ఎక్కువగా చేస్తారు. మీరు అది డూషింగ్ అంటారు. వాటర్ తో ఏంటంటే ఫోర్స్ఫుల్ గా క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు. యాక్చువల్ గా వెజైనా ఇన్నర్ గోడ మీద ఏముంటుందంటే లాక్టోబాసిల్లస్ అనే గుడ్ బ్యాక్టీరియా స్పీసెస్ ఎక్కువ ఉంటాయి. అవి ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షక బట్టలాగా కాపాడుతూ ఉంటాయి. ఈ వాటర్ ఫోర్స్ఫుల్ గా క్లీన్ చేయడానికి వాడినప్పుడు ఆ గుడ్ బ్యాక్టీరియా ఆ వాటర్ తో పాటు బయట వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి కొంత బ్యాడ్ బ్యాక్టీరియాకి ఆ ఎన్విరాన్మెంట్ చాలా ఫ్రెండ్లీగా తయారవుతుంది. అవి నంబర్ గ్రో అయ్యి అప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఏదన్నా వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జనరల్ గా గుర్తొచ్చేది అంటే యాంటీ బ్యాక్టీరియల్స్ లేదంటే యాంటీ ఫంగల్స్ వాడతాం. అవి ఏంటంటే సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రమే, మన రక్షక బట్టలు మనం కాపాడాలి. అలా కాపాడాల్సి వచ్చినప్పుడు ఫెమి డిలైట్ అనేది ఒక ప్రోడక్ట్. ఫెమి డిలైట్ అంటే దీంట్లో 2 రకాల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. లాక్టోబాసిల్లస్ రామ్నోసిస్ HN001, తర్వాత లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14. అయితే ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ వెజైనల్ వాషెస్ యూస్ చేయకూడదు అంటారు కదా, సో వాటికి అండ్ దీనికి డిఫరెన్స్ ఏంటి? అండ్ దిస్ ఇస్ అ టాబ్లెట్ ఫార్మ్, రైట్? ఇది క్యాప్సూల్ ఉంటుంది. వెజనల్ వాషెస్ అనేటివి ఏంటంటే మేడప్ విత్ కెమికల్స్ అన్నమాట. ఆ కెమికల్స్ ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకోవడానికి అసలు వాష్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు ఫ్రీక్వెంట్ గా వాష్ చేస్తూ ఉన్నారు అంటే ఈ కెమికల్స్ వల్ల ఇరిటేషన్ వస్తుంది, అక్కడ రెడ్నెస్ వస్తుంది, బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అది ఫైనల్ గా వెజైనటిస్ కి దారి మారిపోతుంది. వాళ్ళు ఒక ప్రివెంటివ్ గా ఒక వెజైనల్ హెల్త్ ని కాపాడుకోవడానికి వాడవలసినటువంటి ఒక సప్లిమెంట్ వచ్చేసి ఫెమి డిలైట్. So prevention is better than cure. Absolutely. It's good to use once in 6 months, for example, ఒక 1 month తీసుకొని you keep it aside. Nice. ఆ తర్వాత 6 months తర్వాత again you take it for 1 month and keep it aside. Definitely. So కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి if you have any vaginal health issues please do contact. And dietitians కూడా ఉన్నారు, female dietitians. Accordingly they will give you and they will prescribe this Femi Delight. Thank you so much, Subramanian. Thank you.